హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. చూస్తున్నారు కదా, ఇది కరివేరు పూల మొక్క అండి. దీనికి గ్రాఫ్టింగ్ చేశాను, కానీ కొన్ని కొమ్మలు సక్సెస్ అయ్యాయండి, కొన్ని కొమ్మలు కాలేదు. ఎందుకంటే ఇది గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత విపరీతమైన గాలితో వర్షం వచ్చిందండి. ఆ గాలికి అటు ఇటు కొమ్మలు కదిలిపోయి గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మలు కొన్ని సక్సెస్ కాలేదండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో చిగుర్లు. ఈ కరివేరు పూల మొక్క అయితే రేఖ అండి, రేఖ థిక్ పింక్ కలర్. ఇది మదర్ ప్లాంట్. దానికి లైట్ కలర్ రేఖ పింక్ కలరు, అలాగే వైట్ రేఖ ముద్ద కొమ్మలు, ఇంకా పింక్ కలర్ ముద్ద 2 వెరైటీస్, ఇంకా గోల్డెన్ వైట్, ఇంకా బ్లడ్ రెడ్. ఎన్ని కొమ్మలు గ్రాఫ్టింగ్ చేస్తానండి, కానీ వాటిలో ఏ సక్సెస్ అయ్యాయో ఇది పువ్వులు పూస్తేనే కానీ తెలియదు. దీనికి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చూసి ఇంకా ఏ వెరైటీస్ అయితే సక్సెస్ కాలేదో వాటిని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసుకోవాలండి. ఈ మదర్ ప్లాంట్ని అయితే నేను స్టెమ్తో పెట్టానండి. చూసారా, ఈ సక్సెస్ అయిన కొమ్మలు ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో. ఇదిగోనండి, ఇది ఎండిపోయింది. దీనికి నేను వీక్ గ్రాఫ్టింగ్ చేస్తానండి. ఈ కరివేరు మొక్కకి చిగురులు స్టార్ట్ అయ్యి మొగ్గలు రాపోయేటప్పటికీ దీని శత్రువులు స్టార్ట్ అవుతాయండి. దీనికి చాలా మనం వెతుకుతూ ఉండాలి, లేదంటే ఒక్క రాత్రిలో అస్సలు ఎలా పడతాయో తెలియవండి, ఆకులన్నీ తినేస్తాయి. దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి మనం. దీనికి పువ్వులు వచ్చిన తర్వాత మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఈ మొక్కకి దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది కదండి. ఈ చెట్టుకి పిల్లల్ని దూరంగా ఉండేలాగా చూద్దాం. సాధారణంగా పాలు కారే చెట్లు దగ్గర పిల్లల్ని ఉంచకూడదు అంటారు కదండి. ఇంకొంచెం జాగ్రత్త వహిద్దాం. ఈ వీడియో ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.